హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శస్వి క్రేజీ వ్లాగ్స్. ముందుగా అందరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి. అండ్ కిడ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ నేను పెట్టేస్తూ ఉంటానన్నమాట. అండ్ నా బేబీకి అయితే నేను చెప్పాను కదా, ఆల్రెడీ ఈ ఈ టాపిక్ మీద కొంచెం షార్ట్స్ కూడా చేశాను అనమాట. పుట్టినప్పుడు పిల్లలు మనకు వైట్ అంటే నార్మల్ అందరు పిల్లలు మ్యాక్సిమం 80% తెల్లగానే పుట్టేస్తారనమాట. ఒక 20 డేస్ 1 మంత్ వరకు వాళ్ళ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటారు. అండ్ నా బేబీ పెద్ద పాప కూడా పుట్టినప్పుడు చాలా వైట్గా పుట్టింది. పుట్టినాక ఒక 21 డే తనకి 21st డే ఫంక్షన్ చేసినాం అనమాట. ఫంక్షన్ చేసినాక 10 డేస్ వరకు కలర్ అనేది చేంజ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది అప్పుడు. అంతకుముందుకు నార్మల్గా ఫస్ట్ బేబీ కాబట్టి నాకు అంత ఏం తెలియదు. ఇంకేంటంటే నేను సోప్స్ ఫస్ట్ హాస్పిటల్లో మనం తీసుకుంటాం కదా, నార్మల్గా జాన్సన్స్ బేబీ ఆయిల్, బేబీ సోప్ అవన్నీ తీసుకున్నాను అనమాట. అవే యూజ్ చేయడం జరిగింది. సో తను 30 మ్యాక్సిమం 1 మంత్ రీచ్ అయ్యే వరకు కూడా కలర్ ఓకే బాగానే ఉంది. మెల్లమెల్ల తగ్గుకుంటూ వస్తూ ఉండే అనమాట. ఇంకా నాకు ఫస్ట్ టైం కాబట్టి భయమైంది, ఎందుకు ఇంత వైట్గా ఉన్నామే బ్లాక్ అయిపోతుంది అని. అంటే కలర్ ఇంపార్టెంట్ అని కాదు, కానీ ఫస్ట్ నుంచి అట్లనే ఉంటేనేమో మనకి ఇదే కలర్ అని ఫిక్స్ అవుతాము. కానీ ఫస్ట్ వైట్గా ఉట్టేసి తర్వాత కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన, నార్మల్గా ఇంకా ఉంటాయి కదా గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత పిల్లలు నార్మల్గానే ఒక 1 మంత్ వరకు బ్లాక్ అయిపోతారు, కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లడ్ మళ్ళీ కొత్త నార్మల్గా బయట అందరు ఏమన్నారంటే కొత్త రక్తం పుడుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసారు అనమాట. సో బట్ ఓకే, కానీ ఏమంటారు, నాకైతే కొంచెం భయం ఉండే అనమాట. ఎందుకు ఇట్లా చేంజ్ అయిపోతుంది, మేబీ ఏమన్నా ఎక్కువ ఇవ్వాల్సిన ఫుడ్ అంటే బ్లడ్ కొత్తది పుట్టాలన్నా కూడా మనకు పాలు అవి ఇవన్నీ సరిగా పట్టాలి కదా. అందుకని చెప్పేసి ఇంకా నేను కొంచెం కంగారైతే పడ్డా అనమాట. బట్ నాకు మళ్ళీ నేను సోప్స్ కూడా కొంచెం చేంజ్ చేసిన. ఇప్పుడు సేమ్ చిన్న పాప కూడా పుట్టినప్పుడు చాలా వైట్గా పుట్టిందనమాట. తను కొంచెం రెడ్గా ఉంటుంది, తను వైట్గా ఉంటుంది అనమాట. పుట్టింది తర్వాత ఆమె కంటే మీ తొందరగా ఫాస్ట్గా బ్లాక్ అయిపోయింది. 20 డేస్ నుంచి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. కలర్ చేంజ్ అయింది. ఇంకా 1 మంత్ వరకు అయితే అసలు పెద్ద ఆమెనని ఇంకా కొంచెం బెస్ట్, కానీ చాలా డార్క్ కలర్కి వచ్చిందనమాట. ఇంకా అందరూ ఈమె అదే కలర్ ఉంటుంది అంటే వాళ్ళ డాడీకి వచ్చే కలర్ తక్కువ, అదే కలర్ ఉంటుంది అని చెప్పేసారు. నాకు నమ్మకం లేదు, ఎందుకంటే ఎవ్వరు ఏమన్నా కానీ నా పాప ఇంకొక 20 డేస్లో మంచి కలర్కి వస్తుంది అని చెప్పేసి నేను కాన్ఫిడెంట్గా అందరికీ ఆన్సర్ ఇచ్చుకున్నాను అనమాట. ఇచ్చుకున్నా కానీ మేబీ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అట్లా కలర్ చేంజ్ కాకపోవడానికి అని ఒక చిన్నది ఉండే. బట్ నాకు 90% కలర్ చేంజ్ అవుతుందని నా నమ్మకం ఉండే అనమాట. మీరు కూడా ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు వైట్గా పుట్టి తర్వాత కలర్ చేంజ్ అయిపోతే వాళ్ళు మళ్ళీ ఆ కలర్కి వస్తారో టెన్షన్ పడకండి. అండ్ నేను వాడిన సోప్స్ అయితే వచ్చేసి సెటాఫిల్, అది మంచి సోపు. ఏమంటారు దాంట్లో ఇంకా మనం కంగారు పడాల్సింది ఏం లేదు. సెటాఫిల్ సోపు, సెటాఫిల్ ఆయిల్, సెటాఫిల్ మొత్తం ఉంటాయి. సెటాఫిల్కి సంబంధించిన బేబీ ఆయిల్, క్రీము, లోషను అన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ వాడచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే టెడ్డీ బేర్ సోప్ అనమాట. ఆ టెడ్డీ బేర్ సోప్ అనేది కొంచెం కొందరు పిల్లలకి ఇన్స్టాంట్గా మనకి రిజల్ట్ ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. కొందరికి సెటాఫిల్ ఇస్తుంది అనమాట. ఆ పెద్ద పాపకి ఏమో టెడ్డీ బేర్ యూజ్ చేసిన, చిన్న పాపకి సెటాఫిల్ యూజ్ చేసిన అనమాట. ఇవన్నీ మనకు ఇన్స్టాంట్గా ఒక్కొక్కరికి ఒక్కటి మంచిగా రిజల్ట్ ఇస్తాయి అన్నమాట. ఇంకా మీరు ఒకవేళ మీ పిల్లలు కలర్ పుట్టినప్పుడు కొంచెం వైట్గా ఉండేసి తర్వాత కలర్ చేంజ్ అయిపోతే ఈ సోప్ అయితే యూజ్ చేయండి. టెడ్డీ బేర్ అండ్ సెటాఫిల్ యూజ్ చేయండి. అది ఒక్క రోజులో రిజల్ట్ కొందరికి వస్తుంది, 1 వీక్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. నా పిల్లలకైతే 1 వీక్లోనే రిజల్ట్ వచ్చేసింది. ఇంకా కొందరికి కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు అనమాట, స్కిన్ని బట్టి. ఒక 1 మంత్ ఒకవేళ సెటాఫిల్ కానీ టెడ్డీ బేర్ కానీ ఈ రెండు వాడారంటే 1 మంత్ అట్లా వాడి చూడండి, మీకు రిజల్ట్ తప్పకుండా వస్తుంది. అండ్
ఇంకా డైపర్స్ విషయానికొస్తే అది ఇంకొక వీడియో చేసి పెడతాననమాట. ఏ డైపర్స్ వాడాను, నేను క్లాత్ వాడుతున్నానా, డైపర్స్ వాడుతున్నానా, డైపర్స్ వాడితే ఏది వాడుతున్నాను. కొన్ని డైపర్స్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన. ఇప్పుడు ఈ పాపకి ఏం వాడుతున్నాను, ఒకవేళ డైపర్ ఇన్ఫెక్షన్ అంటే వస్తది కదా ర్యాషెస్ వస్తే ఏం చేయాలి అవన్నీ అనేది ఇంకొక వీడియో చేసి పెడతా. ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేది మీకు యూస్‌ఫుల్ ఉంటాయన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏమన్నా కావాలి వీడియోస్ బేబీస్ గురించి, మదర్ గురించి అని అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.